అందరికీ నమస్కారం. మేము నెల్లూరు నుంచి వచ్చాము. నా పేరు వసుంధరాదేవి. నేను గత 10 సంవత్సరాలుగా డయాబెటిక్ పేషెంట్. కొద్ది రోజుల క్రితం దాదాపు ఒక 1 ఇయర్ బ్యాక్ నాకు ఈ ప్రోడక్ట్ గురించి తెలిసినప్పుడు నేను ఓకే వస్తువు ఉంటాయి కదా అన్నట్టుగా నేను కొంచెం అంతగా పట్టించుకోలేదు దీని గురించి. బట్ యాక్సిడెంటల్లీ ఐ మెట్ వండర్ఫుల్ లేడీ సంధ్య గారని నెల్లూరు నుంచి. ఆ మేడం నాకు దీని గురించి వివరంగా చెప్పడం, నేను ఇంప్రెస్ అవ్వడం, నా తోటి వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ రోజు ఒక చిన్న మీటింగ్ లాగా మా ఇంట్లో పెట్టుకుని అందరూ వినడం, ఇంప్రెస్ అవ్వడం, తర్వాత మేము కూడా తీసుకుని వాడటం జరిగింది. మేము వాడటం మొదలుపెట్టిన ఒక 15 రోజులు 20 రోజుల లోపలే నాకున్నటువంటి ఒక 7-8 సమస్యలు సాల్వ్ అయినాయండి. ఒకటి అరికాళ్ళలో మంటలుగా ఉండేది, దురదలు వచ్చేవన్నమాట. రాత్రిపూట ఎస్పెషల్లీ నా చీర నా పాదకాలకు తగిలినా కూడా దురద ఎలా వచ్చిందంటే అసలు తర్వాత నా నిద్ర ఉండేది కదనమాట. రాత్రిపూట అలా దురద ఉండేది. తర్వాత ఆ దురద పోకిన తర్వాత కూడా స్కిన్ మళ్ళీ రప్చర్ అయ్యి అది పెద్దది అవుతూ ఉండేది అనమాట. ఎన్నో మెడిసిన్స్ వాడాను, స్కిన్ స్పెషలిస్ట్ని కలిశాను, ఎన్నో నాటు వైద్యాలని, తర్వాత వచ్చేసి ఆయుర్వేదిక్, న్యాచురోపతి ఇవన్నీ వాడాను. కానీ దేనికి కూడా నాకు టెంపరీ రిలీఫ్ అయి తప్పితే పర్మనెంట్గా అయితే నాకు క్యూర్ రాలేదు. ఐ స్పెండ్ అబౌట్ 80 నుంచి 90 వేలు దాకా ఖర్చు పెట్టానండి దానికి. నేను రకరకాల డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి కానీ నాకు అది సాల్వ్ కాలేదు. తర్వాత వచ్చేసి రీసెంట్గా ప్రయాగరాజ్కి వెళ్ళాల్సి వచ్చింది. ప్రయాగరాజ్కి మా కుంభమేళ జరిగింది కదా, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అప్పుడు ఎన్నో వెహికల్స్ అని చెప్పేసి వెహికల్స్ అన్ని స్టాప్ చేసేసారు. అప్పుడు నడక తప్పలేదు మాకు. ఒక ప్రయాగరాజ్లోనే 16 కిలోమీటర్లు నడిచాం. ఆ తర్వాత మళ్ళీ కాశీకి వెళ్ళాం. కాశీలో 12 కిలోమీటర్లు. అక్కడి నుంచి అయోధ్య సార్ దీని ముందు జరిగింది. అయోధ్యకి వెళ్ళాం, అక్కడ మళ్ళీ 16 కిలోమీటర్లు. దీంతో నాకు లెఫ్ట్ నీ ప్రాబ్లం వచ్చింది. తర్వాత అన్ని నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది స్టార్ట్ చేశాను. ఈ మెడిసిన్ నాకు రావడం, తీసుకోవడం జరిగింది. మెట్లు ఎక్కేటప్పుడు ఇలా పట్టుకుని ఎక్కాల్సి వచ్చేది లెఫ్ట్ మోకాలు ఆ ఎఫెక్ట్ వల్ల. బట్ నా తర్వాత ఇమీడియట్గా ఈ 18 రోజుల లోపల నాకు ఈ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా నేను మెట్లు ఎక్కగలిగాను. అంటే ఐ ఫౌండ్ స్ట్రెంగ్గా ఫీల్ అయ్యాను. అంటే కొంచెం నాలో ఇమ్యూనిటీ ఏదో కొంచెం డెవలప్ అవుతుంది అన్న ఫీల్ నాకు కలిగింది అనమాట. ఇది నాకు తెలియకుండానే కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కాలి గోరు కూడా కొంచెం నల్లగా మారి అలా కొంచెం కొద్ది రోజుల్లో అది కూర్చుంటుందా లేకపోతే ఏదైనా డిఫెక్ట్ వచ్చిందా అని వచ్చింది. తర్వాత నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయితే వాళ్ళు ఏమన్నా బ్లడ్లో ఇంప్యూరిటీస్ వచ్చాయి, దానివల్ల మీకు నేను ఇది బ్లడ్ ప్యూరిఫై అవ్వాలి అని చెప్పారు. కానీ వీటన్నిటిని కూడా నాకు బహుశా భగవంతుడు ఏర్పాటు ఏమో, నేను ఆ ట్రీట్మెంట్ మొదలు పెట్టక ముందే కూడా ఈ విషయం తెలియడం, ఈ విషయం డాక్టర్ తెలుసుకున్న తర్వాత ఇది ముందు వాడి తర్వాత చూద్దాం అనుకోవడం, నేను ఈ క్యాప్సూల్ తీసుకోవడం, నాకు ఆ గోరు తెల్లగా వచ్చేయడం జరిగిందండి. ఇప్పుడు చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఇంకొక మేజర్ ఇది ఏంటంటే నాకు విజన్ +3, నాకు సైట్ +3 అనమాట. కళ్ళు నీళ్లు కూడా కారుతూ ఉన్నాయి. నేను ఇంకా వెళ్ళి ఐ స్పెషల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలనుకుంటున్నాను అనమాట. ఏ ఆపరేషన్ అంటారో ఏమో ఇంకా తప్పదలే అనుకుంటున్నా. దీనివల్ల నాకు విజన్ కూడా పెరిగింది. మాది 3rd ఫ్లోర్ అండి. 3rd ఫ్లోర్ నుంచి నేను కింద చూస్తే కార్ నంబర్ చదవగలుగుతున్నాను నేను. అంతకుముందు కనిపించేది కాదండి, ఇలా పూజలుగా ఉండేది. అలాగా ఈవెన్ అసలు దగ్గరగా కూడా ఏమి నాకు చదవటం అంటే నేను దగ్గరగా పెట్టుకుంటే చదవగలిగేదాన్ని కాదు. కొంచెంసేపు చదవగానే నీళ్ళు కూడా వచ్చేవి కంట్లో, అలా ఉండేది అనమాట. సో తర్వాత నాకు ఈ ఇంప్రూవ్మెంట్స్ అన్ని కలిగేవి. షుగర్ కూడా ఇప్పుడు నాకు 229, 230 అలా ఉండేదండి ఫాస్టింగ్. నేను ఎంత జాగ్రత్త పడినా కూడా మ్యాక్సిమం అంటే ఒక 15-20 డిఫరెన్స్ వచ్చేది అంతే, అంతకుమించి తగ్గేది కాదు. బట్ ఇది వాడిన తర్వాత రీసెంట్గా నేను అంటే ఒక 25 రోజుల క్రితం అనుకుంటా నేను తీసుకున్న తర్వాత దాంట్లో నాకు ఫాస్టింగ్ వచ్చి 140 వచ్చిందండి. 140 వచ్చింది. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ బికమ్ నాన్ డయాబెటిక్. తర్వాత వచ్చేసి ఏ సమస్యకైనా కూడా మనకి ఆహారం ద్వారా మాత్రమే మన శరీరాన్ని బాగుపరచుకోగలమన్నది మన విఆర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నేను సంపూర్ణంగా నమ్మవచ్చు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫుడ్ సప్లిమెంట్ అండి. ఇంత మంచి ప్రోడక్ట్ ని మనకందరికీ కూడా పరిచయం చేసి మనందరినీ ఆరోగ్యవంతులుగా చేసినటువంటి ముందు జేసీ రెడ్డి గారికి మనం ఎంత చెప్పుకున్నా కూడా రుణం మనం తీర్చుకోలేదని చెప్పొచ్చు అనమాట. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు జేసీ రెడ్డి గారు. 7-8 ఏళ్ళుగా సైడ్ పెయిన్ వస్తుండేది. అది అల్ట్రాసౌండ్ వాటికి చూపించారు. వాటిలో ఏం తెలియదు అనమాట, అంత క్లియర్గా ఉంది రిపోర్ట్స్ అంతా. కానీ పెయిన్ తగ్గేది కాదు, లెఫ్ట్ సైడ్ పడుకునేవాడు కాదు అనమాట. దాదాపు ఒక 2 months నుంచి ఇది VR4 వాడుతున్నాను. ఇప్పుడు బాగా ఒక 10 to 15 minutes అరౌండ్ ½ an hour వరకు లెఫ్ట్ సైడ్ పడుకోగలుగుతున్నాను. అది యాక్చువల్గా మజిల్ ట్విస్ట్ అని కూడా అన్నారు కొంతమంది డాక్టర్స్. అది మొత్తం ఇప్పుడు క్లియర్ అయ్యి ఇప్పుడు ½ an hour దాకా పడుకోగలుగుతున్నాను అనమాట. అది వెరీ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మైండ్. అండ్ నెయిల్ ఫంగస్ ఒకటి ఉంది, నెయిల్ బొట్టు వేలు ఈ బొట్టు పెట్టి తర్వాత ఇప్పుడు ఈ మధ్యగా ఒక 2.5 months లోపల ఇది బాగా క్లియర్ అయిపోయింది సార్.
ఇది క్లియర్ అయిపోయింది. అది కూడా క్లియర్ అవుతుంది. అందువల్ల గ్రేట్ ఇంప్రూవ్మెంట్ వీఆర్ ఫోర్ వాటిన వల్ల హ్యాపీగా చెప్పవచ్చు, బ్రహ్మాండంగా చెప్పవచ్చు. బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆయుర్వేదిక్, కాస్మెటిక్స్, హోమ్ కేర్ వాటి చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.